హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. చాలా ఈజీగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చూస్తున్నారు కదా. ముందుగా లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా బ్యాక్ పార్ట్లో లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కిందికి చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా హైట్ సరిపోతుందా లేదా, ఎంత హైట్కి మనము కింద తీసేయచ్చు అనేది మలిపేస్తాం కదా, పట్టీ పెట్టి బ్యాక్ పట్టీ పెడతాం కదా. సో అది చూసుకొని మనము ఎంత మలపాలో అంత కిందికి స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. సో బ్యాక్ పార్ట్ మనము జాయింట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఖచ్చితంగా ఫ్రంట్ పీస్ తీసుకొని అయితే చూసుకోవాలి. ఇది మా మెయిన్ టిప్ అన్నమాట. మనకు ఫ్రంట్ పీస్ సైడ్ జాయింట్లు చూసుకోకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి సైడ్ జాయింట్లు ఫ్రంట్లో ఎక్కువ కానీ తక్కువ కానీ, బ్యాక్ పార్ట్ సైడ్ జాయింట్లు ఎక్కువ తక్కువ కానీ జరగడం అవుతుందన్నమాట. సో అలా మనం ముందే చూసుకుంటే మనకే చాలా బెనిఫిట్. సో చూసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ మనం అన్నీ సరి చేయాల్సి వస్తుందన్నమాట. సో ముందుగా చూసుకుంటే సెట్ అయిపోతుంది. నేను బ్యాక్ పార్ట్ రౌండ్ గల్లా షేప్ ఇచ్చేసాను. ఇలా మొత్తం టోటల్గా రౌండ్గా చుట్టూరా ఒక స్టిచ్ వేసాక ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. 2 సైడ్స్ ఇలా మలిచేసుకొని కరెక్ట్ షోల్డర్కి నిటారుగా టక్స్ అయితే ఇస్తున్నాను. షోల్డర్కి నిటారుగా టక్స్ ఇచ్చేసి మనకు బ్యాక్ గల్ల ఎంత డౌన్ ఉందో దాన్ని బట్టి హైట్ అనేది చూసుకోవాలన్నమాట. 2 సైడ్స్ ఇలా బ్యాక్ టక్స్ అనేటివి డాట్ ఇచ్చేసుకున్న తర్వాత స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్టిచ్ చేసి మనం స్టార్టింగ్ చేసేటప్పుడు వెడల్పు ఎక్కువ ఉంటుంది, ఎండ్ చేసేటప్పుడు చిన్నగా తీసుకోవాలన్నమాట. అదే వెడల్పు ఎండ్ చేసేటప్పుడు మెయింటైన్ చేస్తే మనకు బుగ్గలాగా కనిపిస్తుంది అన్నమాట. బ్యాక్ ఈ టక్స్ ఎండింగ్ ప్లేస్లో బుగ్గలాగా కనిపించకుండా ఉండాలి. చూడండి నేను ఇదే చెప్తున్నాను. ఫ్రంట్ పీస్ ఇలా తీసుకొని చూసుకోవాలన్నమాట సైడ్ జాయింట్లో మనకి కిందికి ఎంత మలపాల్సి వస్తుంది అనేది. సో చూడండి ఫ్రంట్ పీస్లో సైడ్ జాయింట్లు కొద్దిగా ఎక్కువైంది. అందుకే నేను 4th టక్స్ అనేది కొంచెం నీట్గా కొద్దిగా పాదం మందం కంటే కొంచెం ఎక్కువ ఇలా స్టిచ్ చేశాను అనమాట 4th టక్స్. ఇప్పుడు మనకు సైడ్ జాయింట్లు సెట్ అయిపోతాయి. సో కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో నడుం పట్టి అయితే స్టిచ్ చేయాలి కదా. దానికోసం బ్లౌజ్ లైనింగ్ పీస్ కట్ చేసేటప్పుడు కూర ఉన్న సైడ్ ఉంటుంది కదా, దాన్ని మనం బ్యాక్ పార్ట్ కోసం ఉంచుకుంటాం కదా. సో దాన్ని ఇలా కరెక్ట్ ఒక 1.5 వెడల్పుతో కట్ చేశాను చూస్తున్నారు కదా. ఇలా కట్ చేసి మనకు బ్యాక్ షోల్డర్ నుంచి కిందికి టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కుచ్చు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. కిందికి 1/2 ఇంచ్ గ్యాప్తో నేను బ్యాక్ టక్స్ ఉన్న ప్లేస్లో 2 సైడ్స్ చిన్న కుచ్చు అనేది పెట్టాను. అలా పెడితేనే మనకు మలిపేటప్పుడు ఇబ్బంది అనేది రాదనమాట. మలిపేటప్పుడు మనకు ఈ కూర ఉన్న క్లాత్ అనేది నడుం పట్టి అంటారు కదా, ఆ పట్టి పెట్టేటప్పుడు మనకు క్లాత్ అనేది 2 సైడ్స్ ఇలా టక్స్ ఇస్తాం కదా బ్యాక్ పార్ట్లో, ఆ క్లాత్ మనకు క్రాస్గా కిందికి వంగింది ఉంటుందన్నమాట. సో దానికి సెట్ అయ్యే విధంగా ఇలా మనము కుచ్చు పెడితేనే మనకు ఇది స్ట్రెయిట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రెయిట్గా మనం నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నడుం పట్టి అయితే సెట్ చేసుకోవాలి. చాలామంది నడుం పట్టి హెమ్మింగ్ చేయకుండానే లైనింగ్ పీస్కి అటాచ్ చేస్తారు. సో అలా కూడా చూపిస్తాను మీకు. సో నడుం పట్టి అయితే రెడీ అయిపోయింది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు స్టార్టింగ్ ఇలాగే నేర్చుకుంటే సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పీసు రెడీ చేసుకున్నాను. ఈ ఫ్రంట్ పీస్ స్టిచ్చింగ్ అనేది నేను నా ముందు వీడియోలో పెట్టాను, ఒకసారి ఛానల్ విజిట్ చేసి ఫ్రంట్ పీస్ స్టిచ్చింగ్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆల్రెడీ రెడీ చేసుకున్న ఫ్రంట్ పీస్ షోల్డర్స్ అనేటివి 2 సైడ్లు అటాచ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. 2 కుట్లు వేశాక ఈ షోల్డర్ చివరల కూడా ఒక కుట్ అనేది వేస్తున్నాను. అలా వేస్తే పోగులు అనేటివి బయటకు రాకుండా ఉంటాయన్నమాట. సో చూడండి హ్యాండ్స్లో ఫ్రంట్ లోతు తీసిన పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్ మనం మిడిల్లో వేసిన టక్స్ అలాగే షోల్డర్ మిడిల్లో ఉన్న కుట్టు అవి రెండింటిని కలిపేసుకుంటూ ఒక స్టిచ్ అనేది వేసుకొని ఇలా రివర్స్గా తీసుకొని హ్యాండ్స్ అనేటివి
అటాచ్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. చాలామంది ఇలా రివర్స్ చేసుకోకుండా ఈ బ్లౌజ్ మొత్తం ఇంకొక రైట్ సైడ్ మలిపేస్తారనమాట. సో స్టార్టింగ్లో నేను కూడా అలానే కుట్టాను. సో ఇలా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ మనం ఏదైతే కుడతామో అది ఆ బ్లౌజ్ పీస్ అయినా సరే ఏదైనా సరే క్లాత్ మనకు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్లో మనకు మలవడానికి రాదు కాబట్టి. సో 2 హ్యాండ్స్ రెడీ చేసుకున్నాక నేనైతే పైపింగ్ కోసం ఇలా శారీ ఎల్లో కలర్ ఉంది కాబట్టి థ్రెడ్ పైపింగ్ వేద్దామని ఎల్లో కలర్ క్లాత్ క్రాస్లో కట్ చేశానమాట. క్రాస్లో 1.5 ఇంచ్ గ్యాప్తో కట్ చేసి ఒక సైడ్ మలిపేసి కుట్టాను. సో కుట్టిన తర్వాత 1/2 ఇంచ్ గ్యాప్తో గల్ల రౌండ్ చుట్టూ ముందైతే ఇలా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ముందైతే స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత థ్రెడ్ పెట్టి మలిపేసి కుట్టాలన్నమాట. ముందే థ్రెడ్ పెట్టేదే. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలామంది క్లాత్కే ముందు థ్రెడ్ వేసి కుడతారు. పాదం అనేది సింగిల్ పాదం లేకుండానే పైపింగ్ ఎలా చేస్తున్నారు అని అంటారు ఒక్కొక్కరు. సో చాలా ఈజీ అండి. మనకు పైన ఈ పాదం స్క్రూ అనేది లూజ్ చేస్తే ఈజీగా పైపింగ్ అనేది వచ్చేస్తుంది. మనకు సింగిల్ పాదం అవసరమే లేదు. సో చూడండి ఇలా కట్స్ అయితే క్రాస్లో పెట్టుకోవాలి, స్ట్రెయిట్లో పెట్టుకోవద్దు ఎప్పుడైనా కట్స్ని. ఇప్పుడు చూడండి థ్రెడ్ తీసుకుంటున్నాను. ఈ థ్రెడ్ నేను మొత్తం చాలా సన్నం థ్రెడ్ అనేది వాడతాను. పైపింగ్ చిన్నగా సన్నంగా ఉంటేనే లుక్ అనేది చాలా బాగా వస్తుంది. సో థ్రెడ్ తీసుకున్నాను. ఇక్కడ నీట్గా కట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయాలి థ్రెడ్ని. ఇక్కడ స్టార్ట్ చేసి మనము క్లాత్ని పట్టుకోవద్దు, ఓన్లీ మనం థ్రెడ్నే పట్టుకోవాలి. మనం వేసిన కుట్టు ఉంటుంది చూడండి, ఆ కుట్టు మీదనే మనము ఈ థ్రెడ్ అనేది ఉంచి క్లాత్ని వెనకకు అనేసి ఆ క్లాత్ పైనుంచి థ్రెడ్ని మనము చేతితో మనం ఇలా ముడతాం కదా, తెలిసిపోతుంది థ్రెడ్ ఉంది. క్లాత్ కింద థ్రెడ్ ఉన్నప్పుడే ఆ థ్రెడ్ని మంచి గట్టిగా పట్టేసుకొని మిగిలిన క్లాత్ని వెనకకు అనేసి నీట్గా ఇలా అయితే కుట్టేయాలి. సో ఇలా థ్రెడ్ తోటి కుట్టిన పైపింగే లుక్ చూడడానికి బాగా అనిపిస్తుంది. చాలామంది క్లాత్ తోటే పైపింగ్ వేసేస్తారు, అది తొందరగా తెలిసిపోతుంది. థ్రెడ్ అనేది రౌండ్ షేప్ మనకు చుట్టూరా రౌండ్ ఉంటుంది కదా, అది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఫినిషింగ్ కూడా చూడడానికి అందంగా అనిపిస్తుంది. సో మీకు వీడియోలో చిన్నగా కనిపిస్తుండొచ్చు. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ ఇవ్వండి. కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ అనేటివి చాలా ఉపయోగపడతాయి. చూస్తున్నారు కదా, థ్రెడ్ అయితే చాలా నీట్గా కుట్టేసాను. నేను స్టార్టింగ్లో ఇలా థ్రెడ్ లేకుండానే పైపింగ్ వేసేదాన్ని అనమాట. సో థ్రెడ్ తీసుకున్నాక ఒక్కసారి థ్రెడ్తో కుట్టడం నేర్చుకున్నాక మొత్తం థ్రెడ్ తోటే పైపింగ్ అనేది వేస్తున్నాను. చాలా నీట్గా త్వరగా వచ్చేసింది నాకైతే నేర్చుకోవడము. చూడండి ఇలా నీట్గా కుట్టేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీనిపైన మనం ఏం చేయాలంటే వెనకకు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని ఇట్లా ఒక పాదం మందం గ్యాప్తో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఒక పాదం మందం గ్యాప్తో వెనక క్లాత్ అనేది మనకు లేవకుండా ఉండడానికి ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్నామంటే నీట్గా చూడడానికి బాగుంటుందన్నమాట. సో వీడియో చివరి వరకు చూడండి. తర్వాత సైడ్ జాయింట్లు కూడా చూపిస్తాను. మన కొలత బ్లౌజ్ తోటి ఎలా కొలుచుకుంటూ సైడ్ జాయింట్లు అనేటివి వేయాలనేది ఈజీగా చూపించేస్తాను. సో అయిపోయింది కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు చేయాలి. ఎక్స్ట్రా థ్రెడ్ మొత్తం కట్ చేసుకొని చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇంత నీట్గా మనకు థ్రెడ్ తోటే సాధ్యమవుతుంది పైపింగ్ వేయడం అనేది. సో చూడండి బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ తీసుకొని నడుము చుట్టూ ఎంత ఉందో అంత మార్క్ అనేది వేసుకోవాలి. సో కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ ఉందో అక్కడ మార్క్ వేసేసుకుంటే మొత్తం 4 సైడ్స్ వేసుకుంటామంటే మనము సైడ్ జాయింట్ చేసేటప్పుడు మార్కింగ్ కరెక్ట్గా కనిపిస్తుంది. సో బ్యాక్ పార్ట్ తీసుకోవాలన్నమాట.
ఇప్పుడు హుక్స్ పార్ట్ కాజా పార్ట్ ఎంతెంత ఉంది అనేది మార్కింగ్ వేస్తున్నాను. మనం సైడ్ జాయింట్లు ఎప్పుడు బ్యాక్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి సైడ్ జాయింట్లు. ఇప్పుడు చేతి రౌండు అలాగే చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. మన దగ్గర ఉన్న కొలత బ్లౌజ్ సహాయంతో చేతి రౌండ్ మార్క్ వేసేసాను. అలాగే చంక రౌండ్ అనేది ఆల్రెడీ నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అక్కడ డాట్ కరెక్ట్ చంక రౌండ్ అనేది చాక్ పీస్తో డాట్ అనేది వేసాను. చూస్తున్నారు కదా, మార్కింగ్ కనిపిస్తుంది నిటారుగా. సో మనకి కరెక్ట్ ప్లస్ సింబల్ ఆకారం వచ్చే విధంగా చూసుకోవాలి. నిటారుగా మంచిగా నీట్గా వేసేసుకోవాలి. పాదం మందం గ్యాప్తో ఇంకొక సైడ్ మొత్తం 3 స్టిచ్లు వేసుకోవాలన్నమాట. 3 స్టిచ్లు వేసుకున్న తర్వాత చివరన మనకు పోగులు అనేటివి బయటకు లోపలికి మనకు కుచ్చుకపోకుండా ఉండాలంటే లోడింగ్ పద్ధతిలో ఈ క్లాత్ని లోపలికి మలిచేసి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా చాలామంది ఓవర్లక్ చేస్తారు కదా, ఓవర్లక్ లేని వాళ్ళు ఇలా లోడింగ్ పద్ధతిలో 2 సైడ్స్ క్లాత్ లోపలికి మలిచేసి స్టిచ్ వేసామంటే మనకు లోడింగ్ పద్ధతిలో ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. చూడడానికి కూడా బాగుంటుంది. సో ఇలా 2 సైడ్స్ కుట్టేశాక నేను మీకు చూపిస్తాను. బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయాక చూపిస్తాను. చాలా నీట్గా వచ్చిందనమాట. సో లైక్ ఇవ్వడం మర్చిపోకండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత కరెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ ప్లస్ సింబల్ ఆకారంలో. కరెక్ట్గా సైడ్ జాయింట్లు, చేతులు, నడుము ఇవన్నీ పైపింగ్ కూడా చాలా నీట్గా వచ్చేసిందనమాట. ఈ బ్లౌజ్ చూసిన వాళ్ళు, స్టిచ్చింగ్ చూసిన వాళ్ళు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.